తెలంగాణ రాష్ట్ర రాకముందు ఉద్యమ క్రమంలో ఏం చెప్పినాడు, ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడినాడు, తను మాట్లాడినంత కూడా మోసమే. నేను ఎందుకు నా జీవితం న్యాయవాది చెప్తున్నాను, అతని జీవితం అంతా కూడా మోసపూరితాడు ప్రారంభమైన. ఢిల్లీలో ఉంటూ బరసాతులో ఉంటూ దుబాయ్కి పంపించే ఎంప్లాయీస్ పేదోళ్ళని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దుబాయ్కి వెళ్ళేటోళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు పోదు, చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్న పోతారు. వాళ్ళ దగ్గర కమిషన్లు తిని లేబర్ కాంట్రాక్టర్గా ఉంటూ మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను కోదండరామ్ సార్ పోయింది 16 అక్కడ ఇతనితో దుబాయ్ గురించి పనిచేస్తామని చెప్పారు. ఇతని నిక్ నేమ్ ఏంటంటే కేసీఆర్ది దుబాయ్ శేఖర్, ఆ శేఖర్ మామ అని పిలుచుకోలేదు. తన జీవితం అంతా కూడా మోసపూరితోనే మొదలైంది. అందుకే అది ముఖ్యమంత్రి అయినాక కూడా ఇంతకుముందు తమ్ముడు చెప్పినాడు, గతంలో ఆల్సేషన్ కుక్కలను ఉండేవి, వాటి పెంపకాన్ని బాగా ఖర్చు అయ్యేది. సోమేష్ కుమార్ బిస్కెట్ల ఖర్చు 8 కోట్లు అయిందనంటే ఆ సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ ఆల్సేషన్ కుక్కలాగా ఎదిగింది కాబట్టి వాడు చీఫ్ సెక్రటరీగా పనిచేయదు. అతని భార్య పైన ఆస్తులు కానీ మొన్న హెచ్ఎండి ఒక అధికారి పైననే దాడి చేస్తే ఎంత వచ్చింది, 500 కోట్లు వచ్చింది. వాడు ఒక్క అధికారి బేనామీ ఎవరు, అసలు అతని బేనామీ కేటీఆర్ యొక్క బేనామీ వాడు. అధికారి ఒక్క అధికారి చేస్తే 500 కోట్లు వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేసి దాడి చేస్తే 100 కోట్లు వెళ్ళాలి, 1000 కోట్లు వెళ్ళాలి.